హాయ్ బ్రోస్, గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి. మ్యాటర్ ఏంటి అంటే, ఒక కొత్త ఫ్యాన్సీయర్ ఒక బ్రదర్ అయితే కొత్తగా బర్డ్స్ పెంచేటప్పుడు అలవాటు ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన అయితే మెసేజ్ అయితే చేయడం జరిగింది మనకి. సో ఆయన కోసం ఈ వీడియో అనమాట. బర్డ్స్ అయితే ఫ్లై చేయించాను, ఒక 4 కనపడుతున్నాయి, రిమైనింగ్ బర్డ్స్ అన్నీ అయితే వెళ్ళేట్లున్నాయి. సో ఆ టాపిక్ పక్కన పెడితే అన్న, మీరు చేయాల్సిందల్లా ఫస్ట్గా స్టార్టింగ్లో మీరు చేయాల్సిందంతా ఒకటే అన్న. మీరు కొత్త అంటే వింగ్స్ కట్ చేసి ఉంచుతారు కదా, హామర్స్ అయితే కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతాయి. ఇంకా అదర్ బ్రీడ్ ఏదైనా దౌడీ కానీ అలాంటివి ఏమైనా అయితే మాత్రం ఈజీగా అలవాటు చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్యాబిన్ అయితే ఉంది కదా. సో ఈ క్యాబిన్కి మీరు బాగా అలవాటు చేయించాలన్నమాట. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసిన వెంటనే అవి లోపలికి వెళ్ళిపోయేటట్లు చిన్నగా లైట్గా ఎగిరి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతం ప్రతి ఒక్కటి కూడా అవి క్యాప్చర్ చేసుకునేటట్లు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి గోడ మీదకి ఎగిరి మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగిపోయేటట్లు అలా చిన్నగా హైట్లు తీసుకునేటట్లు ఫస్ట్గా ప్రిపేర్ అయితే చేసుకోండి. వెంట్రుకలు కట్ చేసి ఉంటాయి కదా, కట్ చేసిన వెంట్రుకలు ఒకటి నెమ్మదిగా కట్ చేసిన వెంట్రుకలన్నీ పీకుతూ ఉండండి నెమ్మదిగా. లేదు అంటే పిన్ చేసి ఉంటే బై ఛాన్స్ ఇంకా సూపర్ అనమాట. అంటే ఐ మీన్ పిన్నిస్లు వేసి ఉంటే ఇంకా సూపర్. సో బర్డ్స్ అయితే వస్తున్నాయి, కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం సౌండ్లు వస్తూ ఉంటాయి నోటి నుంచి. సో ప్రతి ఒక్కరు అడ్జస్ట్ కండి. కొంచెం ఒంట్లో బాగాలేదు, సో జలుబు ఫుల్ దగ్గు అనమాట. సో ఇలా డోర్ ఓపెన్ చేసిన వెంటనే బర్డ్స్ ఇలా ఇక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి లోనికి అయితే వెళ్ళిపోవాలి, వాటంతట అవే వెళ్ళిపోవాలి, మీరు పెట్టడం కాదు. సో అలా చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో చేయడానికి టాపిక్ అయితే ఈజీయే, కానీ చెప్పడం అయితే పర్ఫెక్ట్గా నాకు సెట్ కావట్లేదు. సో అడ్జస్ట్ అవ్వన్నా. నీ గురించి ఎస్పెషల్లీ అడుగుతున్నావు, 2 times ఇప్పటికి మెసేజ్ చేసావని నీ గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్ చిన్నగా ఎగిరి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఎగురుకొని అక్కడ వెళ్ళి ఉండిపోయింది అనుకోండి ఆ బర్డ్ ఉండిపోతే ఫస్ట్ మేల్స్ మాత్రం ఫస్ట్ అలవాటు చేయండి. చూడండి, గుంపు అయితే వచ్చింది టోటల్గా, బ్యాచ్ అంతా. సో చూస్తున్నారా, కనపడవచ్చు, చూడవచ్చు మీరు, బ్యాచ్ అయితే వచ్చింది. జస్ట్ టైమింగ్ ఏం పెద్ద చేయట్లేదు కానీ పర్లేదు, కాస్త కోస్త. అయితే ఇప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ పైన పావురు ఉండిపోయింది, రావట్లేదు ఇక్కడికి. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మేల్స్ మాత్రమే అలవాటు చేయండి. సో మేల్స్ అలవాటు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఈ ఫీమేల్ బర్డ్ ఉంటుంది కదా, ఈ ఫీమేల్ బర్డ్ ఉంది కదా, ఈ ఫీమేల్ బర్డ్ని మీరు చేయాల్సిందల్లా ఒకటి పరాట కొట్టించడం అని చెప్పేసి మీకు ఒక లింక్ పెట్టాను. సో లాస్ట్ టైం కూడా ఆల్రెడీ ఒక పావురాన్ని పట్టుకొని రెక్కలు పట్టుకొని ఆడిస్తూ ఉండాలన్నమాట. పైకి కిందకి ఆడిస్తూ ఉంటే అది రెక్కలు కొట్టుకుంటూ ఉంటుంది కదా. సో దానికి ఫుల్గా నీట్గా టేప్ అయితే చేయండి. ఆ ఫీమేల్కి బై ఛాన్స్ ఫీమేల్ జారిపోతే మాత్రం చాలా కష్టం అవుద్ది. సో ఆ వింగ్స్ అన్ని కొట్టుపిచ్చి అది చూస్తుండగానే ఈ బర్డ్ని ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇలా రిలీజ్ చేశారనుకోండి, ఈ బర్డ్ ఇక్కడి నుంచి కిందకి గెంతేటప్పుడు ఆ పావురం అనేది అక్కడ ఉన్న పావురం కాస్త చూసుకొని ఇక్కడికైతే వస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం ఫస్ట్ డే 1 day మాత్రం బాగా టైం అయితే తీసుకుంటాయి, కొంచెం ఇబ్బంది పెడతాయి బర్డ్స్. ఫస్ట్ డే 1 or 2 days అంతే, అంతకుమించి ఎక్కువేం కాదు. 3rd day నుంచి మీరు క్యాజువల్గా చాలా కూల్గా ఉండొచ్చు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బర్డ్స్ బయట రిలీజ్ చేసుకొని అది మళ్ళీ వెళ్ళి వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పావురాన్ని అలవాటు చేస్తే అదే రిమైనింగ్ పావురాలు అన్నింటినీ నెమ్మదిగా అదే అలవాటు చేస్తుంది. ఇదంతా కూడా దౌడీలు ఎగురులు వాటి కోసం చెప్తున్నా. హామర్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది. బై ఛాన్స్ అది క్వాలిటీ అనుకుంటే రిటర్న్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇదంతా మీకు నీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ముఖ్యంగా సౌండ్ ఒకటి అలవాటు చేయండి, ఫీడ్ వేసేటప్పుడు సౌండ్ ఒకటి అలవాటు చేయండి అని చెప్తున్నా కదా. సో ఆ పావురం రాకపోయి ఉంటే అప్పుడు విజిల్ కానీ ఏదైనా బాగా అలవాటు చేయండి. ఫస్ట్ విజిల్ కానీ ఏదైనా బాగా అలవాటు చేసిన తర్వాతే అప్పుడు బర్డ్స్ అయితే బయటకు రిలీజ్ చేయండి. మీరు విజిల్ కొట్టిన వెంటనే ఆ పావురం అట్లీస్ట్ ఫుడ్ పెడుతున్నాడు అనుకున్న ఆ కాన్సెప్ట్ మీద అయినా సరే మళ్ళీ అది ఇక్కడి నుంచి ఇంటికైతే రిటర్న్ రావాలన్నమాట. సో ఇంకా ఏమైనా టాపిక్ ఉందా అంటే చెప్పొచ్చు, చాలా విధాలుగా చెప్పొచ్చు. పావురం ఎగురుతున్న టైంలోనే ఆ పావురాలు చూపించి మీ దగ్గర ఒక 3-4 పావురాలు ఉంటే కిందను విడిచిపెట్టి వదిలేశారనుకోండి, మీరు ఒక సైడ్కి వెళ్ళి కూర్చున్నా కిందను విడిచిపెట్టి వదిలేస్తే అవి ఇంకా అటు ఇటు తిరుక్కుంటాయి కదా. అట్లీస్ట్ వాటిని చూసైనా బర్డ్స్ అయితే రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేస్తాయి. సో మీరు కొంచెం ఫస్ట్ 1 or 2 days మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ముందుగా చెప్తున్నా అన్న, నువ్వు ఇలా చెప్పావు, నేను ఇలా చేశాను కానీ బర్డ్స్ పోయాయి అంటే కొంచెం అన్నీ మీరు చేసుకోవాలన్నా, అది అడ్జస్ట్ చేసుకొని చేయాలి. బట్ నేను లైట్గా పైన టిప్స్ వరకు ఇవ్వగలుగుతాను, కానీ బర్డ్ పోతే అంటే పోయేటంత వరకు చేస్తే మాత్రం నేనైతే ఏం చేయలేను.
సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని బర్డ్ అంటే పరిసరాలకి అలవాటు అయింది, కొంచెం టెన్షన్ పడట్లేదు, బాగా ఫ్రీగా ఉండే ఫీల్ వచ్చింది బర్డ్కి అన్న తర్వాతనే మీరు అలవాటు చేయండి. బర్డ్ బయటకు వదిలేంటనే అది రెక్కలు కొట్టుకుంటూ ట్రై చేస్తుంది, పైకి అటు ఇటు చూస్తూ ఎగిరిపోవడానికి ట్రై చేస్తుంది అంటే మాత్రం అలాంటి పావురాలు అయితే ఫస్ట్ అయితే అలవాటు చేయడానికి అయితే ఎట్టి స్థితిలో మీరు ట్రై చేయొద్దు. అట్లీస్ట్ ట్రై చేయొద్దు. ఎందుకంటే అది ఉండదన్నమాట, చాలా డేంజర్ పావురం అని అర్థం అనమాట. అంటే డేంజర్ మీన్స్ అది వెళ్ళిపోవడానికి చూస్తుంది అనేసి, దానికి ఇక్కడ కంఫర్ట్ ఫీల్ లేదని. అది కంఫర్ట్ ఫీల్ ఉంటే ఫ్రీగా కూల్గా ఉంటుంది, రెక్కలు అవి సర్దుకోవటం, చక్కగా అటు ఇటు తిరుక్కొని ఫుడ్ అదంతా తినటం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అది ఫ్రీ ఫీల్ ఉందా లేకపోతే టెన్షన్ ఫీల్ పడుతుందా అని చెప్పేసి మీరు అర్థం అయితే చేసుకోవచ్చు అనమాట. సో 7 minutes ఎగిరాయి, అది కూడా నేను డిస్టర్బ్ చేస్తున్నా కదా, అటు ఇటు చేతులు అవి ఇవి చేస్తున్నాం, అందుకని ఎగురుతున్నాయి. కొంచెం ఎందుకో టైమింగ్ అయితే తగ్గించాయి మళ్ళీని. సో రాను రేస్ దగ్గర పడుతూ ఉంటే మరి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి ప్లస్ పెడుతున్నాయి కూడా. ఎందుకంటే ఇది మౌల్టింగ్ టైం ఒకటి కదా, బాగా వెంట్రుకలన్నీ రాల్చేస్తున్నాయి అనమాట. బాగా చూడండి అక్కడ డస్ట్ మొత్తం రూమ్లో కాస్త మౌల్టింగ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 days కూడా నేను అబ్జర్వ్ చేశాను కదా, ఫుల్ వెంట్రుకలు అయితే ఉండేవి. సో అది అన్న ఈ టాపిక్ మళ్ళీ పక్కన పెడితే అదన్న వీడియో అయితే. సో మీరు కుదిరితే కొంచెం అన్నీ కంఫర్ట్ అన్నీ చూసుకొని చెక్ చేసుకొని బర్డ్ ఓకే ఏ ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది అన్న ఫీల్ అయితే మీకు తెలుస్తుంది. రాను అలవాటు అవుతుంటే మీకు కూడా వాటి తాలూకా నాలెడ్జ్ అనేది మీకు కూడా అర్థమవుద్ది అనమాట, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. సో వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా, ఎంతకంటే క్లియర్గా అంటే మరి నేను ఇంతకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే మరి నాకు చెప్పడం రావట్లేదు. సో అర్థం చేసుకొని చివరాఖరి వరకు ఎండ్ వరకు చూసే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి బ్రదర్, నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే వీడియోస్ చేయకపోవడానికి కారణం కూడా అదే, వ్యూస్ బాగా తక్కువ వస్తున్నాయి, బాగా అంటే బాగా తక్కువ. షార్ట్ వీడియో కూడా అట్లీస్ట్ లైక్లు అయితే రావట్లేదు మనకి. సో కొంచెం ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వండి నాకు కొంచెం. రేస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మంచి వీడియోస్ అంటే రిజల్టెడ్ వీడియోస్ అన్నీ వస్తాయి, వాటి తాలూకు బ్లడ్ లైన్స్ అన్నీ కూడా పెడతా. ఇంకా రిజల్ట్ వచ్చినాకనే, బిఫోర్గా పెట్టినా నో యూజ్ అనమాట, ఏ సక్సెస్ అవుద్ది ఫెయిల్ అవుద్దో చెప్పలేం. ఇప్పటికీ ఆల్మోస్ట్ 45 to 50 బర్డ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ తాలూకా రిజల్ట్ బ్లడ్ లైన్ కూడా చెప్పలేం కదా. సో బై ఛాన్స్ నేను కలెక్ట్ చేసిన కలెక్షన్ బట్టి ఒక 3 to 4 members కలెక్షన్ అయితే ఇందులో ఉంది గైస్. బ్లడ్ లైన్స్ బర్డ్స్ తాలూకు బ్లడ్ లైన్స్ బయట నుంచి రప్పించినవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ వైజాగ్ నరేష్ అన్న దగ్గర నుంచి తెచ్చిన బర్డ్స్ ఉన్నాయి. చాలా వరకు రిటర్న్స్ అయితే ఉంటాయని నమ్మకం అయితే ఉంది, కానీ ప్లేస్మెంట్లు పడతాయా లేదు అన్నది అది రిజల్ట్ వచ్చినంత వరకు తెలియదు. పర్లేదు, కాస్త కోస్త ఇప్పటి వరకు నేను బయట రిలీజ్ చేసినంత వరకు సాటిస్ఫైడే. చూద్దాము, రిజల్ట్ వచ్చినంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం రేస్ చేస్తున్నది కూడా. సో ప్రస్తుతానికి మనం ఏం చేయడానికి ఏం లేదు. బర్డ్స్ అంటే వేరే ఆయన దగ్గర నుంచి బయట ఒక 9 birds తెచ్చాను. తర్వాత వచ్చి నరేష్ అన్న దగ్గర కొన్ని బర్డ్స్ తెచ్చాను. నరేష్ అన్న వేరే ఆయన దగ్గర, ఆయన పక్క ఫ్యాన్సీయర్ దగ్గర కొన్ని కలెక్షన్ ఉంది, ఆయన బ్లడ్ లైన్ ఉన్నట్లే మన దగ్గర. నెక్స్ట్ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే పవన్ బ్రో, ఇక్కడ శ్రీకాకుళంలో పవన్ బ్రో దగ్గర ఐ థింక్ ఉంటాయి, హాఫ్ ఆఫ్ ద బర్డ్స్ తనవే ఉంటాయి అనుకుంటా. అంటే ఒక 10 అట్లీస్ట్ 10 birds అయినా ఆయన దగ్గర నుండి తెచ్చిన బర్డ్స్కి 10 birds అయినా పుట్టుంటాయి అనుకుంటా నాకు తెలిసి. సో ఫైనల్ రిజల్ట్ వచ్చినాక అప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్తాను. నేను ఎవరి తాలూకా రిజల్ట్ కూడా దాచుకోను, జెన్యున్గానే చెప్తాను. పలానా వాళ్ళ దగ్గర తీసుకోండి అని కూడా చెప్తాను. మీ దగ్గర వాళ్ళు అయితే అండ్ మీ లొకాలిటీలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర రిఫర్ చేయండి. వాళ్ళ గురించి నేను చెప్తాను. సో వాళ్ళ దగ్గర బర్డ్స్ అయితే రిసీవ్ చేసుకోండి బెటర్, అంటే సక్సెస్ అయిన తర్వాతనే, బిఫోర్గా కాదు. సో వాళ్ళ దగ్గర నేను తెచ్చాను గైస్, వాళ్ళ దగ్గర సక్సెస్ అయ్యా, నా దగ్గర మీరు కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోండి అని నేను చెప్తాను. ఫెయిల్ అయినా కూడా జెన్యున్గానే చెప్తాను. వాళ్ళు నా ఎంత బ్రదర్స్ అయినా ఎంత ఫ్రెండ్స్ అయినా సరే జెన్యున్గానే ఉంటాను. మన ఛానల్ కూడా అందుకే ఉంది. సో ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తూ లైక్ చేసి వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కొత్తగా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే లాంగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు రావటం అయితే జరుగుద్ది. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బాయ్ బాయ్.